యా మాట తప్పడం రేవంత్ సంస్కృతి. భద్రాద్రి రాముడు సాక్షిగా చెప్పినటువంటి రుణమాఫీ ఏమైంది? గోదావరిలో నీళ్లను ఎత్తిపోయకపోవడం వైఫల్యమే. తెలంగాణకు అన్యాయం చేసి చంద్రబాబుకు జలకప్పం. సీఎం రేవంత్ పై హరీష్ ఆగ్రహం అంటూ చూస్తాను. సో ఇక్కడ హరీష్ రావు బీజేపీతో చర్చలు చేస్తూ చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు కదా. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి అండ్ హరీష్ రావు ఈ ఇద్దరు వ్యక్తుల కోసము బీజేపీ అన్వేషణ చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, బీజేపీ ఇక్కడ తెలంగాణలో అధికారం రావాలంటే ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల సాధ్యమే అని అనుకుంటుంది. ఒకరు రేవంత్ రెడ్డి, రెండు హరీష్ రావు. సో ఇప్పుడు అందుకే హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఉన్నది బీజేపీ. ఎందుకు? ఇంకా చూడండి, నేను చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. ఇక్కడ హరీష్ విషయం మాట్లాడాలి, రెండు రేవంత్ విషయం మాట్లాడాలి. సో రేవంత్ ఏమంటుండు? హరీష్ రావు బీజేపీతో చర్చలు చేస్తూ చెప్పేసి అంటా ఉన్నాడు. ఓకే, మంచిదే, చేసిండు అనుకుందాం. హరీష్ రావు ఇప్పుడు ఆయనకు ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ బతికున్నన్ని రోజులు 100% నేను బీఆర్ఎస్ వీడను అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అదే మాట మీద ఉంటున్నాడు. సో ఇప్పుడు బీజేపీకి హరీష్ రావు కావాలి. సో ఇప్పుడు ఆయన పైన ఒత్తిడి చేస్తూ ఉంది. ఇక ఆయన పైన ఎట్లా అంటే రకరకాల ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రకరకాల ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బందులు కాదు. ఇక ఆయన లొంగిపోకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే అండదండలు ఉన్నాయో, శక్తులు ఏవైతే ఉంటాయో ఆ శక్తులన్నింటినీ కూడా కత్తెర పెడుతున్నారు. మీరు రాసి పెట్టుకోండి, అందరినీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో పెడుతున్నారు. సో అందుకే హరీష్ రావు కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు అనేది వాస్తవం. ఆయన బీజేపీలో చేరేంత వరకు ఈ దాడులు కొనసాగుతుంటాయి. కానీ ఆ దాడులు తట్టుకుంటున్నాడా లేడా అనేది మనకు తెలియట్లేదు. ఎందుకంటే ఫైట్ అయితే చేస్తున్నాడు, కానీ బయటికి మాత్రం తెలియదు. ఈ విషయాలన్నీ ఇంటర్నల్ జరుగుతూ ఉంటాయి, ఎవరికి అర్థం కాదు. హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు, రకరకాల వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. కానీ వాళ్ళంతా హరీష్ రావు మనుషుల విషయం బయట సమాజానికి తెలియదు. సో ఇవి జరుగుతూ ఉన్నాయి. సో 100% ఒత్తిడి పెరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ తోటే కొంత జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి టార్గెట్ కేవలం హరీష్ రావే. హరీష్ రావుని అటు ఇటు కాకుండా చేస్తే 100% నేను విజయం సాధించవచ్చు. ఎందుకంటే కేటీఆర్ను మేనేజ్ చేయడం ఈజీ, కేటీఆర్ డ్యామేజ్ చేయడం చాలా ఈజీ అని అనుకుంటున్నారు. కానీ హరీష్ రావును డ్యామేజ్ చేయడము, హరీష్ రావును ఇబ్బంది పెట్టడం అంత ఈజీ కాదనేది రేవంత్ రెడ్డి తెలుసు. కాబట్టి ఫస్ట్ టార్గెట్ రేవంత్ రెడ్డికి హరీష్ రావే. కేటీఆర్ కంటే ఎక్కువగా హరీష్ రావు టార్గెట్. సో ఇప్పుడు హరీష్ రావు మరి పార్టీని విడిపోయే అవకాశం ఉందా? ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటాడు? కేసీఆర్ బతుకున్న రోజులు నా ప్రయాణం, నా జీవితం అంతా టీఆర్ఎస్ తోటే ప్రయాణం. నేను కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు మంత్రి స్థాయి వరకు వచ్చిన, నేను ప్యారగన్ చెప్పుల నుంచి ఈరోజు నేను ఒక మంచి బతికే వరకు వచ్చిన. సో ఈ జీవితం అంతా కూడా కేసీఆర్ ఇచ్చిన జీవితమే. సో అందుకే నేను మరో చంద్రబాబు నాయుడు లాగా మామకు వెన్నుపోటు పొడిచిన అనేటువంటి అపవాదు నా మీద రావద్దు. నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది, జీవితాన్ని ప్రసాదించింది కేసీఆర్, కాబట్టి ఆయన కోసమే నేను బతుకుతా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చాలా స్పష్టంగా కేసీఆర్ ఉన్న రోజులు నా పయనం అంతా ఇదే అని చెప్పేసి బీజేపీ వాళ్ళకు కూడా ఇదే స్పష్టమైనటువంటి విషయం చెప్పి ఉండే అవకాశాలు ఉన్నాయి. చర్చలు జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి? పిలుస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, రకరకాల ఒత్తిడి చేస్తూ ఉంటారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇది మరి ఆయన లొంగుతున్నాడా లేదా అనేది భవిష్యత్తు తెలుస్తుంది. మనం ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేం. సో ఇది ఒక పరిస్థితి. సో ఇప్పుడు హరీష్ రావును బయటకి ఏదో విధంగా రప్పియాలని చెప్పేసి హరీష్ రావు ఒంటరి చేసేసి ఏదో విధంగా రాజకీయంగా డ్యామేజ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? కాంగ్రెస్లో ఉంటాడా లేకపోతే ఇంకేమైనా పోతాడా అని చూస్తే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వం పైన పూర్తి స్థాయి నెగిటివిటీ ఉంది. సో వీళ్లకు కనీసం 182 సీట్లు అనుకుందాం, 182 సీట్లే అనుకుందాం. ఈ 182 సీట్లలో కనుక ఒక 50 సీట్లు కనుక గెలిచి ఉంటే, ఎవరు రేవంత్ రెడ్డి 50 సీట్లు గెలిపించుకుంటే, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు బాగున్నాయి కదా, ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్ను 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఇంకెక్కువ పెట్టడం కూడా రెడీ అయిపోతారు. సో ఈ క్రమంలో 50 సీట్లు గెలిపించడం అనుకోండి, ఇక్కడ బీజేపీకి కొంత ఇబ్బందిగా పరిస్థితి ఉంటాయి. కాబట్టి బీజేపీలో 50 మందిలో కనీసం 40 మంది తన అంచనాలు ఉంటారు. వాళ్ళని తీసుకుపోయి అక్కడ ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది. అందుకే నెక్స్ట్ టైం కూడా నేనే ముఖ్యమంత్రి, 2034 వరకు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చాలా స్పష్టంగా చెప్తుంది. తప్పే కాంగ్రెసే ఉంటుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేనే ఉంటా అని చెప్పలేకపోతున్నారు రేవంత్ రెడ్డి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులారా. సో 100% బీజేపీ ఇద్దరు ఎవరినో ఒకరిని తీసుకొని ఇక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రయత్నం చేసే అవకాశాలు ఆలోచిస్తుంది. ఒకవేళ లేదనుకోండి 100% తెలంగాణలో అధికారం రావడానికి కల్లా బీజేపీ. గుర్తుపెట్టుకోండి, ఇది పరిస్థితి.